హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ డూడ్ డూడ్ మూవీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రైలర్ నాకు పర్సనలీ చాలా బాగా నచ్చింది. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రదీప్ రంగనాథన్ అసలు ఈ రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అనుకోవచ్చు. ఎందుకంటే తనకు వచ్చిన క్యారెక్టర్స్కి తను 100% న్యాయం చేస్తున్నాడు. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ ఇస్తున్నాడు బ్రో. నాకైతే ఫుల్ అనిపిస్తుంది. లాస్ట్ 2 మూవీస్ కనుక తనవి చూసుకుంటే, లవ్ టుడే కానీ, డ్రైగన్ కానీ అసలు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, అసలు ఇచ్చి పడేసింది. మన అంటారు దెత్తడి పోషమ్మ గుడి మన తెలంగాణలో, అలానే ఉంది పర్ఫార్మెన్స్. సూపర్ ఇచ్చారు. అండ్ తనతో పాటు ఈ మూవీలో మన ప్రేమలు హీరోయిన్ మన మమిత గారు అసలు సూపర్. తను కూడా చాలా బాగా ఐ మీన్ టీజర్లు మనకి ఏదైతే ట్రైలర్లో చూసినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా బాగా అనిపించింది. సో ఇద్దరి పేరు కొత్తగా ఉంది అండ్ మూవీ మంచిగా అనిపిస్తుంది. ట్రైలర్లో అయితే స్టోరీ ఎక్కడ రివీల్ చేయలేదు. ట్రైలర్లో ఓన్లీ మనకి అక్కడక్కడ కొన్ని కలెక్ట్ చేసిన షార్ట్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్వి చూపించారు. సో అండ్ దీంట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే మన రాధికక్క వచ్చింది ఈ మూవీలో. సో ఐ మీన్ నేహా శెట్టి గారు నేను అనేది. సో నేహా శెట్టి గారు మేబీ వన్ ఆఫ్ ద మెయిన్ ఒక అంటే నాకేమర్థమైందంటే తన ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉండొచ్చు తనతోని. సో తను ఒక మంచి రోలే పడిందొచ్చు తనకు కూడా. అండ్ శరత్ కుమార్ గారు ఉన్నారు, ద లెజెండరీ యాక్టర్. సో మూవీ అయితే ట్రైలర్లో ఓన్లీ మనకు చూపించింది వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అండ్ ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ, దీనిలో 2 డైలాగ్స్ ఉన్నాయి. నాకు దాంట్లో ఐ మీన్ ట్రైలర్లో చూసిన 2 డైలాగ్స్. ఒకటి పక్కోడి ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనకి క్రింజ్లా ఉంటుంది, అదే ఐ మీన్ అదే ఇప్పటి ట్రెండ్. అండ్ ఇంకోటి తాళికి విలువ కాదు, తాళి వెనక ఉన్న అమ్మాయి ఫీలింగ్స్కి విలువ ఇవ్వాలి అని, ఇంపార్టెంట్ అని. నిజంగానే సూపర్ అనిపించినాయి. సో అంటే నాకు ట్రైలర్ బట్టి అంటే అర్థమైంది ఏంటంటే యూత్ఫుల్ ఎంటర్టైనరే, లవ్ ఎమోషన్స్ ఉన్నాయి అండ్ మిక్స్డ్ ఆఫ్ చాలా ఎమోషన్స్ కనబడుతున్నాయి. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ది గుడ్ మూవీ అవుతుంది. సో ప్రదీప్ రంగనాథ్కి బ్లాక్ బస్టర్ రాసేసుకోండి ఇక, అంతే. ఇంకొక బ్లాక్ బస్టర్ సార్ మీకు. సో అండ్ మెయిన్గా మ్యూజిక్ నిజంగా అసలు సాయి అభ్యంకర్ అసలు సూపర్ ఇచ్చాడు మ్యూజిక్ అయితే. ట్రైలర్లో 2 మినిట్స్ తర్వాత ఒక పర్టికులర్ టైంలో ఒక ఎమోషన్ కంటెంట్ అప్పుడు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. భలే అనిపించింది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. 2 సాంగ్స్ మనకు ఆల్రెడీ వచ్చాయి కాబట్టి చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, మంచి ఫీల్ గుడ్ అనిపించింది. అండ్ దీంతోపాటు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా రీసెంట్గా ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు ప్రదీప్ రంగనాథన్ని ఒక క్వశ్చన్ అడిగారు. తను డైరెక్ట్గా క్వశ్చన్ వేశారు, ఏంటంటే మీరు హీరో మెటీరియలా అని చెప్పేసి క్వశ్చన్ వేశారు. నాకు అనిపించింది హీరో మెటీరియల్ ఏంటి అంటే, హీరో మెటీరియల్ అంటే ఒక 6 feet హైట్, హ్యాండ్సమ్గా ఉండి కండలు ఉంటే ఇదే నా హీరో? ఇది కాదు కదా. సీరియస్గా నాకు ఆ క్వశ్చన్ నిజంగా ఎందుకు అలా అడిగారు అంటే, రిపోర్టర్ అడగడం తప్పు అనట్లేదు, బట్ అడిగే పద్ధతి కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అంటే ప్రజెంటేషన్, మన ఇంటెన్షన్, మేబీ మీ ఇంటెన్షన్ కరెక్టే ఉండొచ్చు, కాకపోతే ప్రజెంటేషన్ అనేది కరెక్ట్ రాలేదు. ఎందుకంటే ఇంటెన్షన్ ఎంత ఇంపార్టెంటో దానికి తగిన ప్రజెంటేషన్ లేకపోతే నిజంగానే బాగోదు. హీరో మెటీరియల్ అంటే ఏంది? హీరో అంటే ఏంది? ఆ క్యారెక్టర్, ఆ స్టోరీలో ఆ క్యారెక్టర్కి ఉన్న వెయిటేజ్ ఎంత, ఆ వెయిటేజ్కి ఆ క్యారెక్టర్కి తను ఎంత న్యాయం చేయగలుగుతాడు అనేదే హీరో. హీరో అని కాదు, ఏ క్యారెక్టర్ అయినా. మూవీ అంటే ఒక స్టోరీలో క్యారెక్టర్స్ ఉంటాయి. మనం హీరోలు మనం ఎలివేషన్స్ ఇస్తాం, కానీ జనరల్గా ఏంటంటే మూవీలో ఆ క్యారెక్టర్ ఏంటి ఇంపార్టెంట్ అనేది మనకి కనిపిస్తుంది. సో నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రదీప్ రంగనాథన్ చేసిన 2 మూవీస్ చూసుకున్నా క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. సో ఈజ్ ఏ హీరోనే కదా ఇంకా. సో ఆ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదనిపించింది. ఎక్కడో మన వల్ల మంచి జరగకుండా పర్లేదు, కానీ చెడు అనేది రావద్దు. బట్ ఆ మాట రావడం వల్ల అవతల వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో మనకు తెలియదు. సో నాకు అది కరెక్ట్ అనిపించలేదు. బట్ దానికి ప్రదీప్ రంగనాథన్ గారు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ప్రదీప్ రంగనాథన్ని ఆ క్వశ్చన్ ఇలా అడిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారని చెప్పేసి అడిగారు. సో తను ఫేస్ చేసింది క్లియర్గా చెప్తున్నారు అక్కడ. తన లైఫ్లో ఇంతవరకు ఇలా అడుగుతూ వచ్చారు అని. లిటరలీ నాకు కొంచెం అయ్యో అనిపించింది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, స్టోరీలో క్యారెక్టర్ అనేది హీరో.
హీరోకి ఇలా ఉండాలని కాదు, ఆ క్యారెక్టర్ అనేదే హీరో. సో అది ఎవరు ప్లే చేస్తే ఎలా ఉంటుంది అది మనకు కనబడుతుంది అంతే. సో దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ వద్దు. సో ఇది పక్కన పెట్టేస్తే, ఇదంతా పక్కన పెట్టేస్తే డూడ్ ట్రైలర్ బాగుంది. హోప్ యూ గైస్ విల్, మీరు కూడా చూడండి. మీ అందరికీ నచ్చితే డెఫినెట్గా 17th రిలీజ్ ఉంది. వెళ్ళి థియేటర్, వాచ్ ఇట్ ఇన్ థియేటర్ ఓన్లీ. ఓకే, సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. టిల్ ద టైమ్ దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్.